హాయ్ అండి. నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇది నిన్నటి వ్లాగ్ అండి. సండే వ్లాగ్. ఇక్కడైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఇదిగోండి నేను ఇక్కడైతే 1 కేజీ చికెన్ తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టుకున్నానండి. ఇగోండి. ఇప్పుడు నేను బిర్యానీ అయితే ఇందులో అయితే చేద్దామని ఇందులోనే కలిపేస్తున్నానండి. ఇగోండి మనకి చికెన్ అయితే వేసుకునండి. ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక 2 స్పూన్లు బిర్యానీ మసాలా. ఇప్పుడు బిర్యానీ హోల్ స్పైసెస్ అండి. చెక్క, లవంగ, స్టోన్ ఫ్లవర్, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇలాచి అన్నీ వేసుకుని మిరియాలు హోల్ స్పైసెస్ అండి. బిర్యానీ హోల్ స్పైసెస్ అయితే వేసుకొని ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఒక 2 టీ స్పూన్స్ కారం అండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇందులో ఒక 3 పచ్చిమిర్చి అండి కట్ చేసుకున్నవి. 3 పచ్చిమిర్చి. ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ లెమన్ అండి పిండుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటది కదండీ! అది ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఒక 2 గరిటెలైతే పెరుగైతే వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకొని ఒక స్పూన్ కస్తూరి మేతి అండి వేసుకొని బాగా అయితే కలుపుకుందామండి. బాగా ముక్కకి మసాలా పట్టేటట్టయితే కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇదిగోండి ఒక గుప్పుడైతే వేస్తున్నాను. మీరు ఇది ఎంత వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఆనియన్స్ ఇదిగోండి వేసుకుని బాగా అయితే కలుపుకుందామండి. బాగా కలుపుకొని దీన్ని నేను ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తానండి. ఇది మీకు టైం ఉంటే 2 అవర్స్ పెట్టుకోండి. లేకపోతే 1 అవర్ గాని, హాఫ్ అన్ అవర్ గాని కలిపి పక్కన పెట్టుకుంటే అండి మనకు ముక్కకైతే బాగా పట్టుకుంటుందండి మసాలా. నేనైతే మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతున్నానండి. 2 అవర్స్ పెట్టేస్తున్నానండి ఫ్రిడ్జ్‌లో. ఇగోండి ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. హీట్ అవుతది. ఇదిగో నేనైతే బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ హోల్ స్పైసెస్ అండి. షాజీరా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగ, మిరియాలు, స్టార్ ఫ్లవర్ అన్నీ వేసుకునండి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పేస్ట్ వేయడం వల్ల అయితే మనకి రైస్‌కి బాగా ఫ్లేవర్ అయితే పట్టుకుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసానండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందామండి. ఒక వంతు రైస్‌కి 4 వంతుల వాటర్ వేసుకోవాలండి. మన రైస్ ఎంత తీసుకుంటే దానికి 4 వంతులు నీళ్ళైతే వేసుకుంటే మనకి రైస్ అనేది బాగా ఉడుకుతుందండి. ఇదిగోండి ఒక 2 స్పూన్‌లయితే ఉప్పైతే వేస్తున్నాను. మీకిక్కడ చూసుకోండి మనకి ఉప్పగా అయితే ఉండాలండి మనకి. అప్పుడు మనకి అవి రైస్‌కయితే సాల్ట్ అయితే పడుతుంది. ఇదిగోండి. ఇదిగోండి ఇది ఫ్రిడ్జ్‌లో 2 గంటలు పెట్టినాను కదండీ! చికెన్ అయితే ఇప్పుడు బాగా అయితే కలుపుకుందామండి. బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని ఇది మగ్గించుకోవాలండి ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టుకొని మగ్గించేసుకుందామండి చికెన్‌ని. ఇదిగోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇదిగోండి చూసారా చికెన్ అయితే ఉడుకుతా ఉంది. ఇదిగోండి. దీన్ని ఉడికించుకున్న ఒక 5 నిమిషాలు మగ్గుతుంది కదండీ! మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాం. ఇంకో 5 మినిట్స్ అయితే మగ్గించుకుందాం. మనకి ఎక్స్‌ట్రా వాటర్ ఏం వేయక్కర్లేదండి. చికెన్‌లో వచ్చిన వాటర్ అయితే సరిపోతుంది. చికెన్ అయితే ఉడికిపోతుంది. ఇదిగోండి పక్కన రైస్ అయితే వాటర్ మరుగుతున్నాయి కదండీ! ఇప్పుడైతే టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో. ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందామండి. నానబెట్టుకున్న రైస్ ఉంది కదండీ! అదైతే వేసుకుందాం. వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. కలుపుకొని ఇది మనకి రైస్ 70% ఉడికితే సరిపోతుందండి. ఒకసారి చికెన్ కూడా చూసుకుందామండి. ఇదిగోండి ఇందులో నుంచి అయితే వాటర్ అయితే వచ్చింది కదండీ! వాటర్ అంతా ఎగిరిపోవాలండి. కొద్దిగా ఉంటే సరిపోతుందండి మనకు దమ్ పెట్టుకోవడానికి వాటర్. ఇదిగోండి కొద్దిగా ఇంకొక 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకుందామండి. మో మనకు పక్కన చికెన్ ఉడుకుతా ఉంటది. పక్కన మనకి చికెన్ ఉడికే లోపల మనకి రైస్ కూడా ఉడికిపోతుందండి. మూత అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి రైస్ అయితే మనకు ఉడికిపోయిందండి. ఇదిగోండి మనం పట్టుకుంటే మనకు పలుకన్నా తగలాలండి రైసు. మనకి పలుకుంటే అది మనకు 70% ఉడికినట్టండి. ఇదిగోండి చికెన్ కూడా చూసారా వాటర్ ఎగిరిపోయింది. కొద్దిగా అయితే ఉంది.
చూసారా? ఇప్పుడైతే ఇవి ఒకసారి కలుపుకొనండి సమానంగా సర్దుకొని, ఇప్పుడైతే ఇదిగోండి ఇప్పుడు రైస్ అయితే వేసుకుందామండి. వాటర్ తీసేసి ఉత్తిగా రైస్ ఒకటే వేసుకుందామండి. ఇదిగోండి రైస్ అంతా వేసుకొని మొత్తం సమానంగా సర్దాలండి రైస్‌ని. ఇదిగోండి రైస్ అంతా వేసేసుకొని, ఇప్పుడు ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే ఒక స్పూనున్నర నెయ్యయితే వేస్తున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత అండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. దమ్ అయితే నేను ఇక్కడ లిడ్ అయితే నాకు బరువుగా ఉందండి. ఇంకా ఎక్స్‌ట్రా బరువేం పెట్టట్లేదు. ఇది మూతకైతే ఇప్పుడు నేనైతే ఇదిగోండి పిండైతే పెట్టేస్తున్నాను ఇక్కడ హోల్‌కి. ఇది మూతైతే నాకు చాలా బరువైతే ఉందండి. ఇక్కడ నాకు ఎక్కడ కూడా బయటికైతే రావట్లేదండి ఆవిరైతే. ఇదిగోండి ఇప్పుడైతే పాన్ పెట్టుకునండి ఒక 5 నిమిషాలు గ్యాస్ వెలిగించుకొని అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ గిన్నె అయితే పెట్టుకుందామండి. ఇదిగోండి గిన్నె అయితే పెట్టుకొని ఒక 20 నిమిషాలు దమ్ పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్, ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దమ్ పెట్టుకొని 20 నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ కట్టేసుకుందామండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దామండి బిర్యానీకి. అది సెట్ అవుతుంది. ఇదిగోండి 20 నిమిషాల తర్వాత ఇప్పుడైతే మూత తీసుకుందామండి. చూసారా? వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అండి. ఇదిగోండి ఇప్పుడైతే కలుపుకుందామండి. మంచిగా పొడి పొడిలాడుతూ భలే వస్తదండి రైస్ అయితే. ఇదిగోండి. ఇదిగోండి రైస్ చూసారా? ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మనకి మెతుకు మెతుకు అంటుకోకుండా అయితే వచ్చిందండి. పొడి పొడిలాడుతూ ఉంది. ఒక్కసారి అయితే కలుపుకుందామండి. చికెన్‌ని, రైస్‌నిని అడుగు నుంచి అండి ఒక్కసారి కలుపుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్‌ఫుల్‌గా. ఇదిగోండి ఇప్పుడైతే ప్లేట్‌లో పెట్టుకుందామండి. వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ. సండే కదండీ! ఈవినింగ్ అయితే పిల్లలు బిర్యానీ అయితే చేయమన్నారు. చేశాను. ఈ సండే మీరు ఏం చేసుకున్నారండి? నేనైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. ఇదిగోండి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి. ఇందులో ఒక నిమ్మకాయి, ఉల్లిపాయ అయితే పెట్టుకొని వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రైసు. మనకి ఇదిగోండి టేస్ట్ అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్ అయితే వచ్చిందండి. అసలు ఎంత బావుందో కాలిపోతుందండి. వేడి వేడిగా అయితే ఉంది. వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. చాలా అయితే వచ్చిందండి టేస్ట్ అయితే. టేస్ట్ అయితే బావుందండి. వేడి వేడిగా టేస్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్‌లో అయితే వచ్చిందండి బిర్యానీ నాకైతే. ఆ స్మెల్ కూడా భలే ఉందండి. ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.